వెల్కమ్ టు సిఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిల్లకూరు బైపాస్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ అండ్ సిమెంట్ షాపును ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో స్వర్ణముఖి నదిని పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నెల పొంగళ్ల కార్యక్రమం. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ దీపాలను వెలిగించిన భక్తులు. చిల్లకూరు బైపాస్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ అండ్ సిమెంట్ షాపును ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిల్లకూరు బైపాస్ సర్కిల్ సమీపంలో హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకాలతో స్టీల్ అండ్ సిమెంట్ షాపును ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ దంపతులు మరియు ఆనంకి నానాజీ దంపతులు విచ్చేశారు. వీరికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం గంగాప్రసాద్ షాపును ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులను అభినందించారు. అర్చకులు వేద ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్, పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, పలు శాఖల అధికారులు, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అందరూ ఫోటో ఫోటో
డాక్టర్ సార్ కూర్చోండి మా దగ్గర మీరు కూర్చోండి నేనంటే బయట కమిషనర్ సార్ కమిషనర్ సార్ ఒక్కరా సైడ్ ఒక్కరా సైడ్ కొనండి ప్లీజ్ సార్ సార్ కొద్ది సైడ్ కొనండి కొద్దిగా నా సునీలేనా అల్లుడు రా ఒక్కరు సైడ్ అల్లుడు రా సార్ సార్ కొద్దిగా సార్ అల్లుడు ఎట్లుకో అక్కడ సైడ్ సార్
కొద్ది సైడ్ ఉండండి సార్. థ్యాంక్ యూ ఈ గారు. థ్యాంక్ యూ సార్. అన్నా ఈ గారు ఈ గారు ట్యూన్ చేసుకోండి. నా సైడ్కి ఉండండి అన్న, మీరు సైడ్కి ఉండండి. నాకు సైడ్ సైడ్ శేఖర్ బాధ సాధ్యంగా ఉడిచావా? ఓకే సార్. మీరు వచ్చేసి వాడు వచ్చేసేయండి. సామాన్ ఎటు వచ్చేయి సార్. ఇంకొచ్చేసేయండి బాస్, మీరు వచ్చేసేయండి. ఇంకా అయిపోయిందా? చూడండి తీసుకో అన్నా, ఒక్కసారి ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్ మాట్లాడారా సార్. ఓకే సార్. ఓకే ఎన్ని తీసినా బాగుంది సార్. సార్తో బాబా నడుచుడు రాణిస్తారు పైకి వెళ్తారు. ఓకే ఉండమా ఉండమా అమ్మా వెళ్ళిపోయండి మీరు. ఎదరగాల అందరూ తిరగండి. తిరగండి తిరగండి. ఉండమా ఉండమా. అక్క ఒక్క సెకండ్ ఓకే ఓకేనా. అమ్మాయి ట్యూన్ పెట్టారా? సడన్ గా 1 వీక్ అని చెప్పారు. షార్ట్ టైం అవుట్గ్రేడ్ చేశారు. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉంటారు. అదే గ్రూప్ పార్టీ కదా అంటే
ఓకే అశ్వత్ వెంకన్న ఓకే 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 కాకపోతే ఇంకా మీరు కాబట్టి మా ఎమ్మెల్యే గారు అవ్వలేదు. ఓకే ఓకే మేడం ఒక్క ఫోటో చాలా ఒకటి ఒక్కసారి ఓకే ఓకే ఏ మెటీరియల్ బయటకు వెళ్ళినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఎవరు తీసుకున్నా కూడా అది దీవెనకరంగా ఉండేలాగా ఇప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని నీ నామ ఘనత కొరకు ప్రతిష్ఠించుకొని కుటుంబ ఆశీర్వాదం కొరకు నడిపించమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఏ మెటీరియల్ బయటకు వెళ్ళినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఎవరు తీసుకున్నా కూడా అది దీవెనకరంగా ఉండేలాగా ఇప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని నీ నామ ఘనత కొరకు ప్రతిష్ఠించుకొని కుటుంబ ఆశీర్వాదం కొరకు నడిపించమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామం నడిపి ప్రతిమాడి వచ్చున్నాను తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు సాక్షాత్తుగా నెరవేరుగాక. ఆహారము దయచేయండి, అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, వంశధులంటే కాదు సాధ్యం శక్తి నిరంతరం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధ తిరుపతి జిల్లా వాకాడు మండలంలో వాకాడు స్వర్ణముఖి నదిని పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు చంద్రగిరి నుంచి మల్లిమడుగు నుంచి కాళహస్తి నుంచి ఇన్ఫ్లో 8,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 8,000 క్యూసెక్లు దిగువకు వదులుతున్నామని తెలియజేశారు. హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెరువులకు నీరుని పూర్తిగా నింపుతున్నామని తెలియజేశారు. గ్రామంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల ద్వారా రెవెన్యూ ద్వారా దండోర వేయించామని తెలియజేశారు. రాబోయే 24 గంటల్లో ఫ్లడ్ ఎక్కువగా వచ్చినా కూడా గ్రామాలను అప్రమత్తం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు తెలియజేశారు. ఇదే విధంగా రూపిలిపాలెం సముద్ర తీరాన నివసిస్తున్న మత్స్యకార ప్రజలు సముద్రంలో వేటకు వెళ్లకుండా పోలీసు వారు రెవెన్యూ యంత్రాంగం ద్వారా తగు సూచనలు తీసుకుంటున్నామని తెలియజేశారు. పర్యాటకులు కూడా వచ్చిన వారిని తగు సూచనలు చెప్పి వెనక్కి తిప్పి పంపిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇరిగేషన్ డివిజన్ గూడూరుని. సో మనకి నేను స్వర్ణముఖి బ్యారేజ్ దగ్గర ఉన్నాను. మనకి అప్పర్ క్యాచ్మెంట్ నుంచి మెయిన్గా మనకి ఈ మల్లిమడుగు నుంచి కానీ లేదంటే చంద్రగిరి నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి స్వర్ణముఖి నుంచి కానీ మన కాళహస్తి ఏరియా నుంచి కానీ ఈ క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంతా కూడా మనకి వాటర్ బాగా పడడం వల్ల మనకి ఈరోజు ఇంట్లోకి ఇంచుమించు ఒక 8,000 క్యూసెక్లు దాకా వస్తూ ఉన్నాయి. సో మనం వచ్చిన ప్రతి వాటర్ని ఇప్పుడున్న ఆల్రెడీ టాప్ లెవెల్కి ఉన్నాయి, గేట్ లెవెల్కి ఉన్నాయి వాటరు. మనం వచ్చిన వాటర్ అంతా కూడా మన కిందికి వదులుతున్నాము. ప్లస్ అటుపక్క గేట్స్ ద్వారా కూడా మనం హెడ్ రెగ్యులేటర్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మనం ట్యాంక్స్ అంతా కూడా ఫిల్అప్ చేస్తూ ఉన్నాము. టోటల్గా ఇప్పుడు అవుట్లో వచ్చేసి 8,000 క్యూసెక్లు దాకా ఉన్నాయి. సో మనకి ఎక్కడ కానీ ఈ వదిలే వాటర్ కూడా గ్రాడ్యువల్గా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కింద రీచ్లంతా కూడా గ్రామాలు ఇవన్నీ ఉండడం వల్ల మనం రెవెన్యూ వాళ్ళకి పోలీసు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వదిలినప్పుడు ముందుగానే మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాము.
ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి గ్రామాలలో అని చెప్పి తండోరా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అందరినీ జాగ్రత్త పరిచాము. సో ఫ్లడ్ నెక్స్ట్ ఎక్కువ వచ్చినా కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ఫ్లడ్ని గ్రాడ్యువల్గా రిలీజ్ చేసుకుంటా గ్రామాలని అప్రమత్తం చేసుకుంటున్నాం. ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నామండి. రాబోయే 24 అవర్స్లో మళ్ళీ ఏమైనా ఫ్లడ్ ఎక్కువ యాజ్ ఆఫ్ మ్యామ్ అయితే ఏమి మాకు నోటీసులకు రాలేదండి. నెక్స్ట్ ఫర్దర్గా ఈ రోజు తర్వాత మళ్ళీ రేపటి ఏమన్నా మనకు మళ్ళీ స్టార్ట్ అయితే సైక్లోన్ ఏమైనా స్టార్ట్ అయితే తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఫర్దర్గా ఫ్లడ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్ల డౌన్లోని కలిచెడు డేగపొడికి వెళ్లే మార్గంలో కండలేరు అవుట్ఫ్లో నీరు వరద ప్రవాహంతో 3 రోజులుగా రాకపోకలు స్తంభించాయి. దీంతో 2 రోజుల వర్షాలతో పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో కొంత ఉపశమనం కలిగింది. అయితే నేటి నుంచి పాఠశాలలు కళాశాలలు తిరిగి ప్రారంభం కావడంతో మనుబోలు రాపూరు మార్గాల్లోని సైదాపురం గూడూరు మార్గాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తురిమెర్లకు రావాలన్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలలోని ప్రయాణించాల్సి వస్తోంది. వారం పాటు రాకపోకలు ఈ మార్గంలో ఉండకపోవచ్చని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పొదలకూరు నుండి కలిచెడు వరకు ఆర్టీసీ వాళ్లు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరగటం లేదు. గూడూరు నుండి సైదాపురం తురిమెర్ల వరకు వచ్చి బస్సులు తిరిగి వెళుతున్నాయి. కలిచెడు నుండి డేగపూడి వరకు మార్గం చెరువులు తలపించే విధంగా రోడ్డుతో కనీసం ఆటోలు కార్లు కూడా రాకపోకలు సాగించలేని పరిస్థితి అక్కడి ప్రజలకు ఉంటుంది. అయితే పిన్నేరు వాగు వద్దకు వెళ్లనివ్వకుండా దాటనివ్వకుండా తురిమెర్ల వద్ద విఆర్ఓ జి పెంచలయ్య వాగు దాటనివ్వకుండా అక్కడే పహారా ఉంటున్నారు. ఈ విధంగా ఉండే పరిస్థితి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరు రాకపోకలు లేకుండా వీఆర్ అవతల పెంచలయ్య గారు అవతలున్నారు. అక్కడి నుంచి ఆయన తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా బ్రిడ్జి దాటొద్దు అంటున్నారు. ఇదే విధంగా ఇది వారం పాటు కొనసాగేలాగుంది. ఎందుకంటే డ్యాము బాగా నిండుకుండలా ఉంది. డ్యామ్ పరిస్థితి కొంచెం నీళ్లు తగ్గించాలని చెప్పి అధికారులు ఈ కాలువకి ఎత్తేసారు. అవతల కండ్లేరు వాగు ఉంది. కండ్లేరు వాగులో చెక్కలు వేయలేదని ఈ పిన్నేరు వాగు వదిలేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేలాగా ఉంది. వారం పాటు ఇక్కడ సైదాపురం మండల ప్రజలు చాలా ఇబ్బందులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఉద్యోగులు కూడా ఉద్యోగులు ఈ రూట్లో వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు రాపూర్ మీదనో లేకపోతే మనుబోలు మీదనో తిరుక్కొని 50 కిలోమీటర్ల దాకా వాళ్ళు ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వారం పాటు ఇదే పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచెడు నుండి వెళ్లే మార్గంలో దేవరవేమూరు కట్టుబడిపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవాహం వెళుతోంది. కండలేరు నిండుకోవడంతో అధికారులు అవుట్ఫ్లో విడుదల చేయడంతో ఆయా గ్రామాల ఏర్లు నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలోని బస్సు డిపో మేనేజర్ మొండి వైఖరిపై నేషనల్ మంజుధర యూనియన్ ఆధ్వర్యంలోని కార్మికులు నిరసనకు దిగారు. గత 2 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ నిరసనపై మేనేజర్ ఎటువంటి స్పందన లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ నిరసనకు ముఖ్య కారణం నూతన చార్ట్ డ్యూటీలు వేయాలని, మహిళా ఉద్యోగులకు నెలకు 3 సెలవులు ఇవ్వాలని, గవర్నమెంట్ సిప్ పూర్తి జీతం ఇవ్వాలని, గ్యారేజ్లో గుంటలు పూడ్చాలని, ఎక్స్ప్రెస్ 15,000-20,000లను యథావిధిగా తిప్పాలని, వాటిని తిప్పకపోవటం వల్ల డిపోకు నెలకు 6 లక్షల రూపాయల నష్టం వస్తుందని, దాన్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రస్తుతం ఉన్న డిపో మేనేజర్ గతంలో వెంకటగిరి డిపో నందు పనిచేశారని, అక్కడ కుల వివక్షత చూపి ఒక కార్మిక సోదరుడు ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని, ఇంతటి మొండి వైఖరున్న మేనేజర్ ఉన్నంత కాలం డిపో ఆదాయం పెరగదని, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ నిరసనపై మేనేజర్ స్పందించకుంటే ఉద్యమం మరింత కఠినంగా ఉంటుందని వాళ్ళు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్ఎంయు కార్మికులు పాల్గొన్నారు. సార్, నా పేరు రాజశేషయ్య. ఒక డిపోలో 29 సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నాను. గత సంవత్సరాల్లో ప్రైవేట్ వెహికల్స్ ఎన్నో ఉన్నాయి. మనకి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సాధించి ఎన్నో చేసుకుని ఈరోజు డిపో నిలబెట్టాం. ఈడ తాతగారి జాగీరి కాదు ఇది. ఈరోజు వచ్చి లేదో వాడికి చెప్పాడు, ఈయనకి చెప్పాడు, ఆ నాయకులకి చెప్పారు, వాళ్ళ ప్రకారం చేసుకోవాలంటే మేము సేగించే ప్రసక్తే లేదు. కాదనుకుంటే మా చిక్కలు చేస్తాం. ఇంకో 4-5 సబ్కాలు చిరిగిపోయినా సరే ఇక్కడ మా చిక్కలు చేసి రాత్రి పగుళ్ళు కాపలా కాసి మీరు ఏ విధంగా డ్యూటీలు చేస్తారో మేము కూడా చూస్తాం.
ఇదే సార్ మా నిరసన. ఇట్లన్నిటికి నిరసన ఇదే, ఒకటే మాట. గత ఎన్ని సంవత్సరాల నుంచి మేము పడా బాధలేమో మాకు తెలుసు. ఎన్ని ప్రైవేట్ బస్సులు ఉండేవో, ఎన్ని ఇది ఉండేవో అన్నీ ఆపిచ్చి అన్నీ చేసి ఎన్ని కష్టాలు పడి ఈరోజు డిపో నిలబెట్టుకున్నాము. ఈరోజు మీరు వచ్చి నానా కబురు చేసేసి ఇది నా ఇష్టం, ఇది నా ఉద్యోగం అంటే నీ ఉద్యోగం ఒకటే. ఇదే మేము కూడా ఉద్యోగస్తులమే, మాకు కూడా ఉంది హక్కు. నీకే కదా హక్కు ఉండేదే. నువ్వు పెద్ద ఉద్యోగమే, చిన్న ఉద్యోగులమే. మేము మనసును సహించాం. మాకు న్యాయం జరిగే వరకు దీన్ని పోరాడుతూనే ఉంటాం. ఇదే సార్. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మనుబోలు మండలం పరిధిలోని కొమ్మలపూడి గ్రామంలోని పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గొడుగులు, విద్యా సామాగ్రి అందజేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన గ్రామ సభలోని ఆయన మాట్లాడుతూ గిరిజన కుటుంబాలను ఆదుకోవడం తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నిర్మించే ఇంటి నిర్మాణాల విషయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా గృహాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాక సందర్భంగా ఆ గ్రామ టీడీపీ నాయకులు, టీడీపీ మండల ఉపాధ్యక్షులు మన్నెమాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరి రామకృష్ణయ్య, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళకి మళ్ళీ గొడుగు, వర్షాకాలంలో గొడుగులు ఇవన్నీ గిరిజన కుటుంబాలకు ఇవ్వటం చాలా సంతోషం. నేను నిన్న దీపావళికి కూడా చెప్పా, గ్రూప్స్లో పెట్టా. వీలైనంత వరకు మన నాయకులు, కార్యకర్తలు కొంచెం స్తోమత ఉన్నా ఆ గిరిజన బిడ్డల్ని ఆదుకోవాలా అని చెప్పేసి. వ్యవసాయానికి సంబంధించి యూరియా వాడకంపై రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ ఏడీ శివనాయక్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో వరి సాగు చేపట్టే రైతులకు ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల సూచనల మేరకు వరి సాగుకు యూరియా అధిక మోతాదులో వాడరాదని, యూరియా అధికంగా వాడటం వల్ల దుష్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియా అందుబాటులో ఉంటుందని, ఎటువంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, టీడీపీ మండల ఉపాధ్యక్షులు మన్నేమాల భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. దాదాపుగా 94,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాకు అలాట్మెంట్ ఉంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. యూరియా అయితే మనకి సరిపడా వస్తుంది. కాకపోతే ఏంటంటే సైంటిస్టుల మోతాదు ప్రకారము ఎకరాకి 3 బస్తాలు అయితే సరిపోద్ది అనే ఒక సూచనతో రైతులకి ఇట్లాగ అలవాటు చేద్దాం. ఎందుకంటే అధిక యూరియా వేయటం వల్ల రైతుకు నష్టం జరుగుతుంది. అదే రకంగా ఎక్కువ యూరియా వేయటం వల్ల పొలం పాడైపోతుంది, చీడపీడలు ఎక్కువగా వస్తాయి. తర్వాత అవి తినటం వల్ల మనకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి యూరియాని రైతులు మోతాదుకు మించి వేయొద్దని మాత్రమే మేము చెప్తున్నాం, కానీ యూరియా వేయొద్దని చెప్పట్లేదు. అందువల్ల రైతులకి యూరియా అయితే సరిపడా వస్తుంది, రైతులు ఎవరు ఆధారపడొద్దని చెప్పి తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నెల పొంగళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ అమ్మవారికి పలు రకాల పండ్లతోటి శాకాంబరి అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం రెండో రోజు శివ పార్వతులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి దీపానికి పూజలు నిర్వహించి రోజస్తమాపై ఆకాశ దీపాన్ని నిలిపారు భక్తులు. ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ దీపాలను వెలిగించి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా నాగసూరు గోపాలరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం నమః శివాయ 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 ఓం నమః గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి శివ పార్వతులకు పూజలు నిర్వహించి ఆకాశ దీప కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో బాణసంచా వెలుగులతో పల్లకి సేవ ఘనంగా సాగింది. రైట్ సార్ రెడీ దాని పట్టుకోండి నటొచ్చి కన్ను పెట్టి రెడ్డిమాయి రై చిన్నగా చిన్నగా లాగల లాగండి నిదానగల పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాక్షి యా చిన్నగా లాగు దీపేన సాక్షిదే సర్వం కార్తీకదీపం నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాక్షిదే సర్వం కార్తీకదీపం నమోస్తుతే. సైదాపురం మండలం కట్టుబడిపల్లి గ్రామంలోని శుక్రవారం వేద పండితులు మంత్రోచ్చరణ హోమం వేసి వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్వామికి మా గ్రామానికి విఘ్నులు తొలగించు లంబోదర అంటూ పూజలు చేసి స్వామివారికి ప్రసాదం చెల్లించుకున్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. బిరుదాల్లో వినాయకుడు ఉన్నాడు చూడు పరిషత్ స్టేషన్లో అది కోటోళ్ళు తెచ్చింది. అయితే కొన్ని సంవత్సరం పాటు నా రావులవారి గుడిలో ఉంది. మనుగోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుగోలు గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, చందన దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. मामकाभीष्टदाय महितमंगलम आनंद महाराज की श्री सच्चिदानंद सद्गुरु साई भक्ता बाबा दया तैसा नो बाबा दाविसी दया गाना ऐसी तुझी हे मावा तुझी हे. बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి.
చిల్లకూరు బైపాస్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ అండ్ సిమెంట్ షాపును ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో స్వర్ణముఖి నదిని పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నెల పొంగళ్ల కార్యక్రమం. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ దీపాలను వెలిగించిన భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.